కాలపురుషుడు కాలచక్ర భ్రమణాన్ని అత్యంత వేగంగా తిప్పేస్తున్నట్టు రోజులు రయ్యిన తిరిగిపోతున్నాయి. పరీక్షలు మళ్ళీ వచ్చేశాయి. ఈసారి సెలవుల్లో నేను సిరిపురం వెళ్ళలేదు. జ్వాలతో కాశ్మీర్ వెళ్ళాను. అక్కడ జ్వాలకి తండ్రి తరపున బంధువులున్నారు. జ్వాల ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి వారిలో తను ఒకరు అన్నట్టు కలిసిపోతుంది. బంధుత్వాలు, స్నేహాలు గుర్తుండవు. జ్వాల మాలో ఒక మనిషి అనేట్టు చేస్తుంది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వంట ఇంటి పెత్తనం ఎవరి చేతుల్లో ఉందో గ్రహించేసి వారిని తన వాక్చాతుర్యంతో ప్రసన్నం చేసుకుంటుంది. అంతవరకే ఆమె కష్టపడేది. తర్వాత ఇక ఆమెకి ఆ ఇంట్లో రాణివాసమే. చిత్రం ఏమిటంటే అంతవరకు ముక్కు ముఖం ఎరగని నన్ను కూడా వారు వారింట్లో ఒక సభ్యురాలిలా చేర్చేసుకున్నారు. 2 వారాలు అక్కడే ఉండిపోయాక ఆ పర్వత సానువుల్లో ఒకసారి మేమిద్దరం షికారుకు వెళ్ళినప్పుడు జ్వాల అంది, సౌ, మనం స్వతంత్రంగా బ్రతకాలి అంటే ముందు ఆర్థికంగా మన కాళ్ల మీద మనం నిలబడాలి. చదువు పూర్తయితే కానీ మనకేది ఉద్యోగం రాదుగా అంది తాను. చదువు కోసం కూర్చుంటే అయినట్టే. అయినా అసలు ఉద్యోగంలో చేరితే మనం అనుకున్న పనులేం సాధించలేం. ఏదైనా స్వతంత్ర ప్రవృత్తి ఏర్పరచుకోవాలి. మన ఇష్టమైతే అది సాగిస్తాం, లేకపోతే మానేస్తాం. అంత స్వేచ్ఛ ఉండాలి. జీవితంలో మనిషికి అంత స్వేచ్ఛ దొరుకుతుందంటావా జ్వాల అంది తను. ఎందుకు దొరకదు? చూడు, స్వతంత్ర ప్రవృత్తి కావాలి అనే ఆకాంక్ష కూడా మంచి బట్టలు వేసుకోవాలి, ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అనేటటువంటి ధ్యేయమే. మనిషికి ఒట్టి ఆలోచనలు పుంఖానుగా ఉంటే ఏం లాభం లేదు సౌ. కానీ ధ్యేయం అనేది దిక్సూచి లాంటిది. మనం ఎటువైపు ప్రయాణించాలో మనకి క్షుణ్ణంగా తెలుస్తుంది. ఈ దిక్సూచి లేకపోతే ఈ జీవిత అనంత సముద్రంలో ఎటుపోతున్నామో అర్థం కాదు అంటుండగానే జ్వాల ముఖం ఆవేశంగా క్రమంగా ముఖంలోకి ఎరుపు వచ్చి కందిపోసాగింది. సౌ పిడికిలి బిగిస్తూ చెప్పింది, అసలు ఈ జీవితం ఎంత చిన్నది. గుప్పెడు రోజులు అంతే. మనిషికి ఈ ప్రపంచంలో కాలం ఇచ్చే రేషన్. మనిషి దాన్ని బుద్ధిగా, జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మనం సంపాదించలేం. ఊరికే ఆలోచిస్తూ ఉండటంతోనే టైం కాస్త అయిపోతుంది. జ్వాల కళ్ళు శూన్యంలోకి చూడసాగినాయి. సౌ, ఎందుకో నాకు తెలియదు, ఎల్లవేళలా నన్ను ఏదో భూతం తరుముకు వస్తున్నట్టే ఈ టైం సెన్స్ పీడిస్తూ ఉంటుంది. చూడు, అప్పుడే నాకు 22 సంవత్సరాలు నిండాయి. ఇంకొక 25 ఏళ్ళు నా జీవితంలో నేనేమైనా చేయగలను. ఆ తర్వాత తల తిప్పుతూ ఏం చేయలేను. కాబట్టి ఈ రాబోయే 25 ఏళ్లే నా అసలైన జీవితం. నేను దీన్ని మనస్ఫూర్తిగా నా తృప్తి మేర బ్రతకదలుచుకున్నాను. బ్రతికి తీరుతాను. నేను గమనిస్తూనే ఉన్నాను, జ్వాలలో ఎప్పుడూ ఏదో ఆవేశం. మనిషి ప్రచండ సూర్యుడు నిప్పులు చెరుగుతున్నట్టు తీక్షణంగా ఉంటుంది. ఇంతలో సన్నగా వాన ప్రారంభమైంది. ఇద్దరం పరిగెత్తుకు వెళ్ళి ఒక పాడుబడిన ఇంట్లో తలదాచుకున్నాం. బాగా చినుకులు వచ్చేశాయి. జ్వాల చేతులు కట్టుకుని నిలబడి వానని చూస్తోంది. నేను చేయి చాచి వానని ఇల్లు అందుకున్నాను. నాకు వెంటనే సిరిపురం గుర్తుకు వచ్చింది. అత్తయ్య వత్సలు ఎలా ఉన్నారో ఏమిటో. నేను సెలవులకి రాలేదని అత్తయ్యకి చాలా బాధ వేస్తుంది. నాకు తెలుసు, బాధ కలిగితే ఏదో సాకుతో ఆవిడ తనను తానే ఛీ, వెధవ బ్రతుకు, నేనసలు ఎందుకు పుట్టానో, భగవంతుడు ఈ పాపిష్టి జన్మ నాకు పడేసి తమాషా చూస్తున్నాడు, చస్తే పీడా పోతుంది అంటూ తిట్టుకుంటూ ఉంటుంది. వత్సలైతే సరే సరి నవీన పాషాణమైపోతాడు. నాకు ఆ క్షణంలో చేతులు జాస్తూ ఎగిరి వెళ్ళి సిరిపురంలో వాలిపోవాలనిపించింది. ఆ ఇల్లు గుర్తుకు వస్తేనే ఎంత బాగుంది చెప్పనే లేదు. నా గది, ఆ తెల్లటి పక్క, కిటికీలో నుంచి దూరంగా కాలువలో మెల్లగా వెళ్ళే పడవలు. వత్సలకి నేను సరిగ్గా దాని గురించి చెప్పనే లేదు. వత్సలకి ఉత్తరం రాయాలి తప్పకుండా. ఆ రాత్రి వ్రాశాను, వత్సల్, నా మీద నీకు కోపంగా ఉంది. నేనేం చేయను. నేనెంత మొత్తుకున్నా నువ్వు ఆ ఊరు వదిలి రావు. శ్రీనగర్ ఎంత బాగుంటుందో తెలుసా?
ఈసారి నిన్ను అత్తయ్యని బలవంతంగా నేనే తీసుకొస్తాను. వత్సల్, ఏమిటో నీకు నేను చాలా దూరంగా ఉన్నానేమిటి అనే భావన వస్తోంది. నేను అప్పుడప్పుడు తిక్కగా మాట్లాడుతాను కదూ, అది క్షణికమే. ఆ తరువాత నీ మీద కానీ అత్తయ్య మీద కానీ నాకు ఎలాంటి కోపభావం ఉండదు. నాకెందుకో ఆ సిరిపురం వదిలేస్తే మనం ఎంతో ప్రపంచం చూడగలమనిపిస్తుంది. నేనెంత చెప్పినా నా మాట నీ తలకి ఎక్కలేదు. నేనేం చేయను చెప్పు? ఈ ఊళ్ళు తిరగాలి, ఎంతో ప్రపంచం ఉంది, అది తెలుసుకోవాలి అని ఇంత ఆకాంక్ష పెరగడానికి కారణం కూడా నువ్వే. ఆనాడు అత్తయ్య కేకలు వేసినట్టు నువ్వు వేసి అప్లికేషన్ ఫారాలు పూర్తి చేయకుండా నన్ను ఆజ్ఞాపించి ఉంటే నేను 4 రోజులు మొత్తుకున్నా అక్కడే ఉండిపోయేదాన్నేమో. వత్సల్, స్వతంత్ర ఆలోచనలు కలిగిన ఆడపిల్లను ఎవరూ భరించలేరు. చివరికి ఆమెకు మిగిలేది భయంకరమైన ఒంటరితనమే అంటుంది జ్వాల. నేనది ఒప్పుకోవడం లేదు. స్వతంత్ర ఆలోచనలు గల ఆడపిల్లలను గౌరవించే మగవాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. దానికి మా వత్సల్ ఉదాహరణ. అతని ప్రోత్సాహం లేకపోతే నేనింతవరకు రాగలిగేదాన్నా అంటుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటుంది జ్వాల. వత్సల్, మనం అదృష్టవంతులమని మనకు తెలిసినా మరొకరు తమకు లేనిది మనకి ఉన్న విలువైనది చూసి చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదూ. ఒక విధంగా నువ్వు నన్ను సిటీ పంపించి నాకంటే నీకు నువ్వే ఎక్కువ మంచి చేసుకున్నావేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సిరిపురంలో ఉంటే నాకిలా నీ విలువ, అత్తయ్య విలువ తెలిసేది కాదేమో. జ్వాలని చూస్తుంటే నాకు అనిపిస్తుంటుంది, తల్లి తండ్రి ఉండి కూడా జ్వాల ఎవ్వరికీ చెందనట్టు అక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో. తల్లి తండ్రి లేకపోయినా ఆ లోటేమి తెలియకుండా అత్తయ్య ఎలా పెంచింది కదూ. అత్తయ్యకి నేనెంత రుణపడి ఉన్నానో నీకు తెలుసా? ఒకసారి నేను అత్తయ్యతో ఈ మాట అంటే నవ్వుతూ నా గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ, బంగారు తల్లి, నువ్వు నాకేం చేయనవసరం లేదు. వత్సలున్నాడే, వాడి మనసు ఎరిగి సంతోషపెట్టు. వాడు నువ్వు ఆనందంగా ఉండడం కంటే నాకేం అవసరం లేదు అంది. వత్సల్, ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయాలనిపిస్తోంది. వత్సల్, నీకు తెలుసా, ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. నీ సౌ. అత్తయ్యకి నమస్కారాలని చెప్పు. నేను రాస్తుంటే వెనుక నుంచి వచ్చి జ్వాల గబాల్న ఆ ఉత్తరం తీసుకుంది. జ్వాల, ఇచ్చేయి అన్నాను. ఎవరికమ్మా ఇంత పెద్ద ఉత్తరం? ఇక్కడ నాతో ఉంటూ ఇంకెవరినో గుర్తు చేసుకుంటున్నావా? నమ్మక ద్రోహి. జ్వాల ఉత్తరం చదువుతుంటే నేను లాక్కోబోయినా తనందనీయలేదు. ఏమిటి, నేను చూడకూడదా అంది కినుకుగా దూరంగా నిలబడి. చూడకూడదు అన్నాను. ఎందుకని? అది నా పర్సనల్ లెటర్. జ్వాల ఈ మాట వినగానే భుజాలు ఎగరేసింది. మన మధ్య దాపరికాలు ఉండకూడదనే రూల్ ఒకటి పెట్టుకున్నామనుకుంటా. కావచ్చు, కానీ ఇది మనకు సంబంధించింది కాదు, నా వ్యక్తిగతం. ఐసి. జ్వాల ఉత్తరం అటు ఇటు తిప్పింది. జ్వాల, అది చదివావంటే ఊరుకోను. ఏం చేస్తావు? అది చింపి ముక్కలు ముక్కలు చేసేస్తాను. క్షణంసేపు నా వైపు తదేకంగా చూసిన జ్వాల తర్వాత మెల్లగా నవ్వడం మొదలుపెట్టి తర్వాత విరగబడి నవ్వింది. నయం, నన్ను చంపేస్తానని అంటావనుకున్నా, తీసుకో అంటూ ఇచ్చేసింది. నాకు ఆ ఉత్తరంలో వ్యక్తి మీద చాలా ఈర్ష్యగా ఉంది. ఎందుకు? ఆ వ్యక్తి ప్రభావం నీ మీద చాలా ఉంది, అందుకని. సరే, నేనసలు ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను అంది. ఏమిటది? మనం హైదరాబాద్ వెళ్ళగానే రెడీమేడ్ బట్టల షాపు చిన్నది తెరుస్తున్నాను. చాచాజీతో మాట్లాడాను. ఇక నుంచి వాళ్ళ షాపు ద్వారా అక్కడికి మనకి కాశ్మీర్ శాలువలు, స్వెట్టర్లు, చీరలు పంపిస్తానని అన్నాడు. ఆయన ఎప్పుడూ ప్రతి సంవత్సరం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెడతారు. హైదరాబాద్లో బ్రాంచ్ తెరవాలని ఆయనకుందిట. మాకేదైనా స్వయంగా మా కాళ్ల మీద మేము నిలబడేది ఆధారం కావాలంటే చాచాజీ ఇది సూచించారు. నేను వెంటనే ఓకే అన్నాను. బాగానే ఉంది అన్నాను. వత్సల్కి వ్రాసిన ఉత్తరం పోస్ట్ చేయడానికి వెళుతుంటే జ్వాల తను కూడా నాకు తోడొచ్చింది. జ్వాల, నువ్వు చాలా ఊళ్ళు తిరిగావు.
హైదరాబాద్లోనే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు అడిగాను. ఐ డోంట్ నో, భుజాలు ఎగురేస్తూ అంది. నాకు తెలుసు, నీకు హైదరాబాద్ అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది, అవునా అన్నాను. జ్వాల తల ఎగరేసి నవ్వింది. నా చేయి పట్టుకుని నడుస్తూ, అవును, నీ పట్ల ఉన్న ఇష్టంలాగా అంది. ఇద్దరం నడుస్తున్నాం. వాతావరణం ఎంతో ఆనందంగా ఉంది. కాశ్మీర్ ప్రజల అందచందాలు నాకు చాలా నచ్చాయి. ఎంతో బాగున్నారు కదూ అన్నాను. సిల్లి, నువ్వింకా మానసికంగా ఎదగలేదు. బాగుండడం అంటే శరీర ఛాయ బంగారు రంగు, పెదవుల ఎరుపుతనం కాదు సావు. మనసులో నాజూకుతనం, ఎదుటివారి పట్ల సున్నితమైన ప్రవర్తన. నా దృష్టిలో అందం అంటే అది. జ్వాల, నేను యథాలాపంగా అందచందాలు వ్యాఖ్యానించాను. నువ్వేమో దానికి అంతరార్థం మీమాంస చెబుతున్నావు. నీకేమైందో తెలియదు కానీ మామూలు ఆనందాలు మాలాగా నువ్వు పొందలేవు. ఏమిటో మరి అన్నాను. జ్వాల నా చెయ్యి పట్టుకుని నడుస్తున్నదల్లా మెల్లగా ఆ వేళ్లు వదులైనాయి. మరుక్షణంలో చేయి వదిలేయటమే కాదు, నాకు కాస్త దూరంగా వెళ్ళి నడవసాగింది. ముఖం సీరియస్గా మారింది. నేను చిరునవ్వుతో అన్నాను, ఎలాగో చెప్పనా అని. నా వంక చురుగ్గా, తీక్షణంగా, సీరియస్గా చూసింది. నేను అదే చిరునవ్వుతో అన్నాను, ఉదాహరణకి చూడు, ఆ పూల చెట్టు దగ్గరికి వెళ్ళామనుకో, మాలాంటి వాళ్ళు ఆ పూల అందాన్ని చూసి ఆనందపడుతుంటే నువ్వు ఆ పూల వెనక ఏమైనా పురుగులు ఉన్నాయేమోనని చూస్తావు. అంటే విమర్శగా కంటే ఒక జాగ్రత్తగా, భయంగా ఉంటుంది కూడా. జ్వాల తల తిప్పి తీక్షణంగా చూసి దృష్టి అలాగే నిలపాలని ప్రయత్నించింది. కానీ క్రమేపీ ఆమె ఆగ్రహం ఏదో కరిగిపోయినట్టే మెల్లగా పెదవుల మీదకి నవ్వు పాకి వచ్చింది. మరుక్షణంలో నవ్వేసింది. దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకుంది. ఇద్దరం నడవసాగాం. ఆ శ్రీనగర్ వీధుల్లో అలా నడుస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. పెద్దవాళ్ళెవరూ తోడు లేకుండా ఇలా పరాయి రాష్ట్రం ఒంటరిగా రావటం నాకెంతో సంతోషంగా అనిపిస్తోంది. నేను అత్తయ్య దగ్గర ఉన్నప్పుడు నిస్సహాయంగా అనిపించే మనస్తత్వం ఎటుపోయిందో ఇప్పుడు చాలా ధైర్యంగా, నేను ఒక సంపూర్ణ వ్యక్తిగా నాకు నాకే అనిపించసాగింది. ఉత్తరం పోస్ట్ బాక్స్లో పడేశాను. నాకెందుకో ఆ ఉత్తరం ఆ క్షణంలో చాలా అపురూపంగా అనిపించింది. నా కోసం ఎదురు చూసే ఒక చిన్న ఇల్లు, అందులో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు నాకున్నారు కదా అనిపిస్తుంది. జ్వాలకి ఎవరూ లేరు. తల్లికి జ్వాలకి అస్సలు పడదు. తండ్రి కంటికే కనిపించడట. నాకేమిటో ఆ క్షణంలో జ్వాలని చూస్తే జాలేసింది. నేను సిరిపురం వచ్చాను. అత్తయ్య బావి దగ్గర కాలు జారి పడిందట. మంచం మించి లేవడం లేదు. నాకెందుకు టెలిగ్రామ్ ఇవ్వలేదు అంటూ వత్సల మీద అరిచాను. నువ్వు అక్కడున్నావో ఇంకెక్కడికైనా వెళ్ళావో, ఇదేమంత పెద్ద అర్జెంట్ అని, ఎలాగూ నువ్వు వచ్చేస్తున్నావు కదా అనుకున్నాను. వత్సల్ సనిగాడు. అన్నీ నీ అంతట నువ్వే అనుకో. నీకు లోపల నేను సెలవులకి ఇంటికి రాలేదని కోపం, అది ఈ రకంగా తీర్చుకున్నావు. లేదు లేదు, అలాంటిదేం లేదు. అతని ముఖంలో గాబరా కనిపించింది. వాడిని ఏమీ అనకే అమ్మా. వారం రోజుల నుంచి ఆ రామకృష్ణ మఠం పనులతో క్షణం తీరకపోయినా ఆ పనులు చూస్తూనే నాకు ఎంత చాకిరీ చేశాడు. నిన్నటి నుంచే కాస్త నా అంతట నేను కదలగలుగుతున్నాను. మొన్నటి వరకు లేవదీయడం, కూర్చోబెట్టడం అంతా వాడే. బిడ్డకి కడుపు నిండా ఈ 15 రోజుల నుండి భోజనమే లేదు. నేను వచ్చానుగా, నువ్వేం దిగులు పడకు. వద్దు మొర్రో అనేంత వరకు నీ కొడుక్కి నోట్లో కుక్కుతానులే అన్నాను. అత్తయ్య వత్సల్ని కాస్త కూడా అననీయదు. వెంటనే ఊరుకోవే అమ్మా అంటూ మొదలు పెడుతుంది. ఆ రాత్రి వత్సల్ నేను బయట వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. అతను నా కాశ్మీర్ యాత్ర గురించి చాలా శ్రద్ధగా విన్నాడు. ఇప్పుడు చెప్పు, నేను వెళ్ళడం డబ్బు దండగా అంటావా అన్నాను. అనను అన్నాడు. నేను వచ్చానుగా, అత్తయ్య నేను చూస్తానులే, ఇక నీకు రెస్ట్ అన్నాను. కాస్త ఆగి, అవును, వచ్చినప్పటి నుంచి అత్తయ్య నోటి వెంట వింటున్నాను. ఈ రామకృష్ణ మఠం సంగతేమిటి? అవును, రామకృష్ణ మఠం వారు ఇక్కడ ఒక ప్రార్థనా మందిరం కడుతున్నారు. వేదాధ్యయనం మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నారు. రీసెర్చ్ మీద బాగా ఆసక్తి ఉన్నవారు ఇక్కడ ఉండేట్టు సౌకర్యంగా, వారి భోజనాలకి ఇబ్బంది లేకుండా
హాస్టల్ నిర్మాణానికి కూడా ఫౌండేషన్ వేసేశారు. నేను గట్టిగా గాలి పీల్చి వదిలాను. వాళ్ళకి చోటు బాగుందా? అవును. ఏకాంతంగా అధ్యయనంలో మునిగిపోవాలని అనుకున్న వారికి ఈ పరిసరాలు చాలా బాగున్నాయని అనుకున్నారు. నన్ను వారి కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. అత్తయ్యకి రాత్రికి మళ్ళీ మందెప్పుడు ఇవ్వాలి అన్నాను. 12 గంటలకి. నేను వాచి చూసుకున్నాను. 10:30 అయింది. నేను ఇస్తానులే, నువ్వు నిద్రపో అన్నాను ఆవులిస్తూ. అలాగే అన్నట్లు తల ఊపాడు. ఏమిటి ఆ చదివేది అన్నాను. రామకృష్ణ ప్రభ మ్యాగజైన్ అన్నాడు. కళ్ళు మూతలు పడినాయి. నిద్ర గాఢంగా వచ్చేస్తోంది. శరీరం సుఖనిద్రకి లోనవుతున్న హాయితో కూడిన మత్తు కళ్ళ మీదికి బరువైన మేఘంలా వచ్చి ఆవరించుకుంటోంది. అత్తయ్యకు మందివాలి కొనుక్కున్నాను. తర్వాత ఇక నాకు తెలియదు. ఆవు దూడ అరుపుతో మెలకువ వచ్చింది. అంబా అంబా అని ఒకటే అరుపు. గది కిటికీ చువ్వల మీద ఎక్కి కూర్చుని పిచ్చుకలు ఒకటే గోల చేస్తున్నాయి. కళ్ళు తెరిచిన నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఒక్క నిమిషం నాకేది అర్థం కాలేదు. తర్వాత క్రమంగా అర్థమైంది. రాత్రి నేను ఈ ఊరొచ్చానని, నా గదిలో మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయి లేచానని. వెరీ గుడ్. లేచావా? ఇందాక వచ్చి చూశాను. నీ వరుస చూస్తే 10 వరకు లేవవని అనుకున్నాను. తల తుడుచుకుంటూ లోపలికి వస్తూ అన్నాడు వత్సల్. అప్పుడే అతని స్నానం కూడా అయిపోయినట్టుంది. అత్తయ్య లేచిందా అడిగాను. కాఫీ కూడా 2 సార్లు తాగేసింది. అత్తయ్య హఠాత్తుగా గుర్తుకొచ్చింది. నేను రాత్రి మందు ఇస్తానని అన్నాను కానీ సందేహంగా చూస్తూ అన్నాను. లేవలేదు అంతేనా? నేను ఇచ్చానులే. నువ్వు వెళ్ళి ముఖం కడుక్కుని కాఫీ కలిపితే నీతో పాటు నేను కూడా ఒక కప్పు తాగి వెళ్ళిపోతాను. ఓ ష్యూర్. బాత్రూంలోకి వెళుతూ అన్నాను. వంట ఇంట్లోకి వచ్చాను. అక్కడ డికాషన్ రెడీగా ఉంది. పాలు కాచే ఉన్నాయి. అత్తయ్యలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంటినంతా, అందులో వంట ఇల్లు అయితే మరీను, అత్యంత శుభ్రంగా ఉంచుతుంది. వత్సల్, పంచదార ఎక్కడా అరిచాను. అక్కడే ఉంది చూడు కేక పెట్టాడు. లేదు, సరిగ్గా చూడు. అబ్బబ్బా, వచ్చి కాస్త ఇవ్వు బాబు. కాసేపు అయిన తర్వాత వంటగదిలోకి వత్సల్ వచ్చాడు. పక్క అల్మారాలో ఉన్న పంచదార డబ్బా తీసి అందించాడు. నన్నెందుకు లేపలేదు? నేను అత్తయ్యని చూసుకుంటాలేని మొద్దులా నిద్రపోయాను. ఇప్పుడు అత్తయ్యకి ఇది తెలిస్తే మావాడు నాకే కాదు నీకు కూడా చాకరీ చేసి ఇంకా అలసిపోయాడు అంటూ సాధిస్తుంది అంటూనే కెవ్వుమన్నాను. ఎందుకంటే నా నడు మీద ఏదో ఆనింది. తిరిగి చూస్తే వత్సల్ 2 చేతులు నా నడు మీద ఆనించాడు. ఇదేమిటి అన్నాను. ఏమిటో నాకు తెలియదు, మరి నువ్వే కనుక్కో అన్నాడు. వదులు. వదులుతావా లేక ఈ పంచదార గుమ్మరించినా? డబ్బా చెయ్యెత్తి పట్టుకున్నాను. నీ ఇష్టం, గుమ్మరిస్తున్నా. ఈసారి 10 ఎకరాల చెరుకు వేశాం. పంచదార పారబోసుకున్నా మనకి పెద్ద నష్టం లేదు. నేను డబ్బా వంపి అతని నెత్తి మీద కాస్త గుమ్మరించాను. అబ్బే, అతను లక్ష్య పెట్టలేదు. నాకే ప్రాణం ఒప్పలేదు. తినుబండారాలు వ్యర్థం చేయకండి అని అట్టల మీద వ్రాసి నేను, జ్వాల, సుదేష్ణ, సుప్రియ, లలిత మా ఇంటావిడ కూతురు పెళ్లికి అట్టలు పుచ్చుకున్న సంగతి గుర్తుకొచ్చింది. వత్సల్ నన్ను దగ్గరకు తీసుకోలేదు. అతనే నా దగ్గరగా వచ్చాడు. నా 2 భుజాల మీద చేతులు ఆనించి, ఇంట్లో ఇలా నీ అరుపులు వింటుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా సావ్? నువ్వు లేకపోతే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటుంది. నాకు బాగుండదు. నేను ఇక భరించలేను కూడా. నేనేం మాట్లాడలేదు. అతని మనసులో బాధ నాకు బాగానే అర్థమవుతోంది. నేను ఇంట్లో లేని వెళితే అతను బాగా అనుభవం చెందుతున్నాడు. కానీ మరి నా సంగతి ఏమిటి? జ్వాల పక్కన ఉంటే ఏ మనిషికి తనని గురించిన ఆలోచన తనకి అస్సలు రానే రాదు. జ్వాల మాటలు వింటాం. జ్వాల చూడమన్న దిక్కువైపే చూస్తాం. జ్వాల చెప్పే ఆశలే మన ఆశయాలు కూడా. అంత తీక్షణత ఉంది ఆమె వ్యక్తిత్వంలో. బయట ఎవరో వత్సల్ అని పిలవడం వినిపించింది. వత్సల్ నన్ను వదిలేశాడు. అతను వెళుతూ 2 కాఫీ అని చెప్పి వెళ్ళాడు. నేను కాఫీ కలిపి 2 కప్పులు తెచ్చాను. వరండాలో పచ్చని శరీర ఛాయతో నడి వయసు దాటి చెంపలు నెరిసిన బట్టతలగా ఉన్న ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. వత్సల్ పరిచయం చేశాడు. సౌ, వీరు మిస్టర్ దేశాయ్. మఠం కడుతున్నారని చెప్పానే,
దాని కమిటీ సెక్రటరీ. నేను నమస్కరించాను. ఆయన బాగా చదువుకున్న మనిషి. 6 భాషలు క్షుణ్ణంగా మాట్లాడడం రాయడం వచ్చుట. అతను కూర్చున్నంతసేపు వత్సల్ని ప్రశంసిస్తూనే ఉన్నాడు. కుర్రాడు ఒక అనర్ఘరత్నం. అతని పట్టుదల, కృషి, అమిత భాషిత్వం, ఇలాంటి కుర్రాళ్ళు ఒక 10 మంది నా చేతిలో ఉంటేనా నేనెన్నో గొప్ప పనులు చేయగలను అన్నాడు. వత్సల్ మంచితనం గురించి, సామర్థ్యం గురించి ఈ విధంగా కొంతమంది ప్రశంసించగా వినడం నాకు అలవాటే. ఆ పూట వంట నేనే చేశాను. అత్తయ్యకి అన్నం కలిపి తెచ్చి తినిపించాను. నేను తినిపిస్తుంటే మధ్యలో అత్తయ్య నా చేయి పట్టుకుని నా భుజానికి తల ఆనించి ఏడ్చేసింది. సౌ, నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోనని మాట ఇవ్వు అంది. అదేమిటత్తయ్యా అన్నాను. ఏమో నాకు తెలీదే అమ్మా. నువ్వు వాడు సంతోషంగా ఉంటే చూడాలని నా కోరిక. నువ్వేమో అక్కడెక్కడో, వాడేమో ఇక్కడ. మీ ఇద్దరూ ఇలా విడిగా ఉండవద్దు. పెద్దదాన్ని చెబుతున్నాను. ఏమిటమ్మా? అప్పుడే ఇంటికి వచ్చిన వత్సల్ లోపలికి వస్తూ అడిగాడు. ఏం లేదురా, ఏం లేదు అంది. ఆ రాత్రి అత్తయ్య 25,000 నా చేతిలో పెట్టింది. నీ చెవులకి రవ్వల దుద్దులు చేయించాలని అప్పుడప్పుడు కాస్త కాస్త తీసి ఇలా పక్కన ఉంచాను. నువ్వు నీ పుట్టినరోజుకి వచ్చేట్టుగా కొనుక్కో అంది. నేను అది తెచ్చి వత్సల్కి ఇచ్చేశాను. నాకు నగలు అంతగా ఇష్టం ఉండవని నీకు తెలుసుగా. అసలు అవంత డబ్బు పెట్టి కొనడం శుద్ధదండగా అని నా అభిప్రాయం. నువ్వు దేనికైనా వాడుకో అన్నాను. నాకేం వద్దు, అమ్మ నీ పుట్టినరోజుకి ఇచ్చింది, నీ ఇష్టం అని అన్నాడు. నేనెక్కడ దాచను? ఏం నీకు బీరువా లేదా ఏమిటి? అసలు ఇంతవరకు ఎప్పుడైనా నా డబ్బు అంటూ నాకేదైనా ఉందా? అసలు ఆ అవసరం నాకేమైనా వచ్చిందా? రాలేదులే, ఉండని. నాకేమైనా అవసరం వస్తే నేనే అడిగి తీసుకుంటాలే అన్నాడు. నేను డబ్బు తెచ్చి బీరువాలో పెట్టి దాచాను. వత్సల్ కొత్తగా మోటార్ సైకిల్ కొన్నాడు. దాని మీద నన్ను రామకృష్ణ మఠం వారు ప్రార్థనా మందిరం కట్టే చోటికి తీసుకువెళ్ళాడు. బాప్రే, ఎంత పెద్ద భవనం! ఎన్నింటికో పునాదులు వేసి ఉన్నాయి. దాదాపు 20 ఎకరాలు. చాలా బాగుంది. అప్పుడే కొన్ని మొక్కలు వేశారు. దేశాయి గారు స్వయంగా దగ్గరుండి పేరు పేరున ఆ భవనం సముదాయం గురించి చెప్పారు. నేను ఆసక్తిగా విన్నాను. అక్కడి నుంచి వచ్చేప్పుడు మామిడి తోపు మీదుగా రావాలి. అక్కడ ఆగాం. వెంట తెచ్చిన బిస్కెట్లు తిని కాఫీ తాగాం. తోటలో ఒక చెట్టుకి ఉయ్యాల వేసి ఉంది. నేను దాని మీద కూర్చుని ఊగాను. ఆ చల్లటి గాలి, ఆ పచ్చదనం, దూరంగా పంట కాలువ, కళ్ళకి హాయిగా, మనసుకి ప్రశాంతంగా ఉంది. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ నేను నిద్రలేచి అత్తయ్య దగ్గరికి వచ్చాను. అత్తయ్య, ఇదిగోనమ్మా ఉత్తరం వచ్చింది నీకు అంటూ దిండు క్రింద నుంచి తీసి ఇచ్చింది. నేను నా గదిలోకి వచ్చి చదువుకున్నాను. అది జ్వాల రాసింది. అందులో ఇలా ఉంది. చిట్టి తల్లి, నువ్వు అక్కడికి వెళ్ళి మా సంగతి మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ షాప్ ఒకటి అద్దెకొచ్చింది. నువ్వు చూసి ఓకే అంటే గానీ నాకు తృప్తిగా ఉండదు. శ్రీనగర్ నుంచి చాచాజీ తెలిసిన వారు వస్తుంటే వారితో చీరలు, షాల్స్ పంపేశాడు. మనం త్వరగా షాపుని ప్రారంభం చేయాలి. నీకోసం 1000 కళ్ళతో మేమెదురు చూస్తున్నాం. నీ జ్వాల. ఆ రాత్రి నిద్ర పట్టలేదు నాకు. నేను వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంట్లో ఎంత హాయిగా ఉంది. అత్తయ్య బాగానే కోలుకుంటోంది. వత్సల్కి ఊపిరాడని పని ఉన్నా ఏదో విధంగా టైం దొరికించుకుని నాతో గడుపుతున్నాడు. ఒక్కోసారి నన్ను వెంట పొలానికి తీసుకువెళ్ళేవాడు. ఈసారి ఎందుకో నేను హైదరాబాద్ వెళతాను అనడానికి నాకు కాస్త జంకే కలిగింది. కానీ ఏ దేవుళ్ళు నన్ను పైనుంచి ఆశీర్వదించారో గాని ఆ రోజు మధ్యాహ్నం మంచం మీద కూర్చుని అత్తయ్యకు తల దువ్వి చుట్ట చుడుతుంటే ఆవిడ అంది, నువ్వెప్పుడు హైదరాబాద్ వెళుతున్నావు అని. దిద్దులు ఆర్డర్ ఇచ్చిరా. సుప్రియ వాళ్ళ అమ్మకి తెలిసిన కంసాలి దగ్గరికే వెళ్ళు. ఆవిడ మరిది భార్యకి చేయించగా చూశాను. వజ్రాలు కట్టడం, ఆ పనితనం చాలా బాగుంది. ఈ కాలు నొప్పి వెధవది ఒకటొచ్చి పడింది. లేకపోతే నేనే వచ్చేదాన్ని నీ వెంట. వచ్చే సంవత్సరానికైనా కాసుల పేరు వడ్డానం చేయించగలనో లేదో. ఆడదానికి ఇల్లు భూములు ఉంటే ఏం సంబరం. ఒంటిన వేసుకుని చూసుకోలేదుగా. నగలుంటేనే సంతోషం. మరి పెట్టుకుని ఆనందించవచ్చు. 10 మందిలో గౌరవం కూడా. వాడసలే నా చేతికి డబ్బే అందనివ్వడు. ఏ కాస్తైనా వస్తే ఈ పక్క పొలం, ఆ పక్క తోట అంటూ బేరాలు మొదలు పెడతాడయ్యే. ఉన్నది మనకి చాలదా ఏమిటి? ఆవిడ సనుగుడు నేను ఆనందంగా విన్నాను.
మర్నాడు నేను హైదరాబాద్ బయలుదేరుతుంటే ఇదేమిటి అన్నాడు వత్సల్. అత్తయ్య తనే కల్పించుకుంది. నేనే వెళ్ళమన్నాన్రా. పుట్టినరోజు దగ్గరికి వస్తోంది. రవ్వల దిద్దులు కొనుక్కోమన్నాను. నువ్వు కూడా వెళ్ళరాదు? నేనా? నాకు ఈ పూట తీరిక ఏది అన్నాడు. వత్సల్ మోటార్ సైకిల్ మీద నన్ను తీసుకొచ్చి స్టేషన్ దగ్గర దింపాడు. నీ కాలులో ఏదైనా సుడి ఉందేమిటి? లేకపోతే ఏమిటిది? ఎప్పుడు నీకు ప్రయాణాలే అన్నాడు. నువ్వు కూడా వస్తే పోయేది అన్నాను. రావాలనే ఉంది కానీ పనులు అన్నాడు. నేను త్వరగానే వస్తానని చెప్పాను. నా జీవితంలో సగభాగం ఈ రైల్వే స్టేషన్లో నిన్ను దింపడానికి, వస్తానంటే వచ్చి ఎదురు చూడ్డానికి సరిపోయేట్టుగా ఉంది అన్నాడు. నేనేం జవాబు చెప్పలేదు. వెళుతూ వెళుతూ ఆ గంభీరత్వం దేనికి? కాస్త నవ్వకూడదు అన్నాడు. నేను నవ్వాను. గుడ్, మెచ్చుకున్నాడు. ఇది నువ్వు తిరిగి వచ్చే వరకు నాకిచ్చిన టానిక్ అన్నమాట అన్నాడు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని నమ్మకంగా చెప్పాను. నేను హైదరాబాద్ వచ్చేసరికి ఇల్లంతా నానా కంగాలిగా ఉంది. ఇంటి నిండా చెక్క పెట్టెలు నిండి ఉన్నాయి. జ్వాల వాళ్ళు వాటి పైకెక్కి నడుస్తున్నారే తప్ప ఒక పక్కకి లాగి ఒకదాని మీద ఒకటి పేర్చలేదు. నాకు తెలుసుగా, జ్వాల బుర్ర ఎప్పుడూ ఆలోచనలతో పరుగులు తీస్తూ ఉంటుంది. ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి, పనులు టైంకి జరగాలి అనేటటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వదు. తెల్లటి దుప్పటి వేసిన పక్క మీద ఎలా పడుకుంటుందో, క్రింద చాపలేని నేల మీద బోర్లా పడుకుని తల క్రింద చేతులే దిండుగా చేసుకుని అంత హాయిగాను నిద్రపోగలదు. ఉన్నప్పుడు బాగా తింటుంది, లేకపోతే మంచినీళ్లు తాగి కూనిరాగం తీస్తూ రోజులు గడిపేస్తుంది. ఆ ప్రవర్తన అంతా ఎప్పుడు చూసినా బేపర్వాగా, నిస్పూచిగా ఉంటుంది. దేనిని లక్ష్య పెట్టదు, ఎవరిని ప్రాణ సమానంగా చూడదు. అందరితో అవసరం ఉంటుంది. అందరూ ఒకటే, ఈ ఎక్కువ తక్కువలు ఎందుకు మనకి అంటుంది. చాలా చిత్రమైన మనస్తత్వం. కొత్త వాళ్ళకి వింతగా, కుతూహలంగా ఉంటుంది. నేను ఇంట్లోకి రాగానే అరగంటలో చకచక సర్ది ఊడ్చివేశాను. నా మంచం మీద దుప్పటి మాసిపోయి నలిగి ఉంది. నా బీరువాలో నుంచి ఇస్త్రీ మడత తీసి వేసుకున్నాను. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. నా స్వభావం జ్వాల స్వభావానికి పూర్తిగా విరుద్ధం. నాకు ఇల్లు శుభ్రంగా ఉండాలి. పక్క మీద దుప్పటి రవ్వంత మడత పడినా నాకు నచ్చదు. నేను సుఖంగా ఉండాలంటే కొన్ని పద్ధతులున్నాయి. నేను ఇల్లు సర్దడం పూర్తయ్యేసరికి బయట నుండి జ్వాల, సుదేష్ణ వచ్చారు. జ్వాల నన్ను చూడగానే ఆనందంగా చెప్పింది, వచ్చేసావా నువ్వు? అమ్మయ్య, ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంటుంది. పెట్టెలు చూపిస్తూ, చాచాజీ శ్రీనగర్ నుండి తెలిసిన వాళ్ళు వస్తుంటే ఇవన్నీ పంపించేశారు. ఇవి చూస్తుంటే నాకెప్పుడెప్పుడు షాపు తెరిచేస్తానా అనిపిస్తోంది. మనకి షాపు కూడా దొరికింది. మన ఇంటామె కోడలికి పెద్ద మామగారు. మన ఇంటామె మన గురించి చెప్పింది కాబట్టి 10,000 పగిడి తీసుకుంటున్నాడు. అదే ఇంకొకరైతేనా 25,000 తక్కువ ఇవ్వనన్నాడు. లే, రారా, బయలుదేరు అంటూ నన్ను ఊరి నుంచి వచ్చిన దాన్ని స్నానం కూడా చేయనీయకుండా షాపు చూడ్డానికి లాక్కెళ్ళింది. మనకు భయం కూడా లేదు. ఇంటి వాళ్ళు వెనుకనే ఉంటారు. ముందుకు వేసిన షాపు మనకిచ్చారు అంటూ షాపు చూపించింది. షాపు బాగానే ఉంది. జ్వాల ఇంటాయనకి నన్ను పరిచయం చేసింది. ఆయన పేరు భజగోవిందం. ఆయన భార్య పేరు భూదేవి. వారికి పిల్లలు లేరుట. ఇంటి నిండా రకరకాల పిల్లులున్నాయి. మేం వెళ్ళేసరికి అన్నీ ఒక్కసారి పారిపోయినాయి. భజగోవిందం గారు మాతో వరండాలో మాట్లాడుతుంటే లోపల గదిలో ఆవిడ, పాలు తాగమ్మా, మా తండ్రి కదూ అని బ్రతిమలాడడం వినిపించింది. భజగోవిందం గారు మాకు టీ ఇస్తానని లోపలికి వెళ్ళారు. లోపల నుంచి మా తండ్రి, మా బంగారు నాయనే అని మొద్దులాడటం వినిపిస్తోంది. పిల్లలు లేరన్నావుగా, పిల్లల్ని పెంచుకుంటున్నారా అన్నాను. పిల్లల్ని కాదు, పిల్లుల్ని పెంచుకుంటున్నారు, అదే ముద్దు అంది జ్వాల. మేం భజగోవిందం గారితో మాట్లాడి ఇంటికి వచ్చేసాం. మేము వచ్చేసరికి సుదేష్ణ, మధు వచ్చి ఉన్నారు. సారీ జ్వాల, డబ్బు ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడా దొరకలేదు అన్నాడు మధు. సుదేష్ణ అంది, 10,000 కావాలి అనేసరికి మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది. కష్టపడి సంపాదిస్తేనే నాకు విలువ తెలుస్తుంది అంది. మా నాన్న నా కోసం ఇల్లు కొనడానికి మొన్ననే సగం డబ్బు కట్టాడట అంది సుప్రియ. జ్వాల తలదించుకుని కూర్చుంది. నేను చెప్పిన మాట విని మీరు ఆ షాపు గందరగోళం మానేయండి అన్నాడు మధు. అతను వెళ్ళిపోయాడు. తిట్టుకుంది జ్వాల.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్రింద కాలు చాచుకుని గోడకి తల ఆనించి కూర్చుంటుంది. అప్పుడు కూడా అలాగే కూర్చుంది. భోజనం కూడా చేయలేదు. ఆఫ్టర్ ఆల్ 10,000 ఆ మాత్రం సంపాదించుకోలేని నేను అసలు బ్రతికి కూడా వేస్ట్ అనుకోసాగింది గుప్పిళ్ళు బిగిస్తూ. ఇల్లంతా ఏదో బాధాపూరితమైన నిశ్శబ్దం. నేను ఆలోచించాను. వెళ్ళి పెట్టె తెరిచి అత్తయ్య ఇచ్చిన 25,000 నుంచి 10,000 తెచ్చి జ్వాల చేతిలో పెట్టాను. ఒక్కసారి అంత డబ్బు తన దోసిట్లోకి రాగానే జ్వాల తన కళ్ళని తానే నమ్మలేనట్టు అయోమయంగా తలెత్తి నా వైపు చూసింది. ఎక్కడిదిది అంది. నాదే. ఇంత డబ్బు ఎక్కడిది? నీ దగ్గర ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? నేను నవ్వాను. ఆ క్షణంలో జ్వాల ముఖం చూస్తుంటే నాకెంతో సంతోషం వేసింది. రవ్వల దిద్దులు పెట్టుకుంటే నాకు ఇలాంటి ఆనందం రాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అత్తయ్య నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చిందని చెప్పగానే జ్వాల భయపడింది. కానీ సౌ అంది. ఏం పర్వాలేదు, సందేహించకు. నాకు నగల వ్యామోహం లేదని నీకు తెలుసుగా అన్నాను. జ్వాల ఆ రాత్రి కనీసం 10 సార్లైనా డబ్బు మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకుని ఉంటుంది. ఏమిటది? నోట్ల శబ్దం విన్న నేను పడుకున్న దాన్నల్లా ఇటువైపు తిరిగి చూస్తూ అన్నాను. నేను నమ్మలేకపోతున్నాను ఇంకా అంది. మర్నాడు ఉదయం ఇంకా 8 గంటలు కాకముందే జ్వాల, నేను మా ఇంటామను వెంట పెట్టుకుని వెళ్ళి భజగోవింద గారికి డబ్బు సమర్పించుకున్నాం. మేము వెళ్ళేసరికి వరండా నిండా ఒక 20 పిల్లులు గిన్నెల్లో మూతులు పెట్టి పాలు తాగుతున్నాయి. భజగోవిందం గారు షాపు తాళం తెచ్చి జ్వాల చేతికిచ్చాడు. ఆ తాళం చెవిని జ్వాల గుప్పెట్లో పట్టుకుంది. ఇంటికి రాగానే గుప్పెటు తెరిచి ఒక మహా విచిత్రంగా చూపించింది. అందరం చూసాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి ఈ షాపు సొంతమైందన్నమాట అంది సుదేష్ణ. హిప్ హిప్ హుర్రే అరిచింది సుప్రియ. సౌకి శతకోటి కృతజ్ఞతలు అంది జ్వాల. వెంటనే ముగ్గురు కలిసి వచ్చి ఎత్తి గదంతా తిప్పేశారు. చాలు చాలు మీ ఊరేగింపు అన్నాను దించమని గొడవ చేస్తూ. మనం సౌకి కాదు, అసలు వాళ్ళ అత్తయ్యకి కృతజ్ఞతలు చెప్పాలి అంది సుప్రియ. ఆవిడకి కూడా కాదు. ఆవిడకి మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందేమిటి? వత్సలిస్తేనేగా. మనమంతా అతనికి కృతజ్ఞత చూపించాలి అంది సుదేష్ణ. ఎలా అంది జ్వాల. ఈసారి అతను వస్తే మాత్రం భోజనం నేనే వండి పెడతాను అంది సుదేష్ణ. నేను నా మోటార్ సైకిల్ మీద షికార్ తీసుకెళ్తాను అంది సుప్రియ. నువ్వేం చేస్తావు జ్వాల అంది సుదేష్ణ. జ్వాల ఆలోచించింది. భుజాలు కుదించి, నాకు తెలియదు. ఇంతవరకు ఒక మనిషికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం నా జీవితంలో ఎన్నడూ రాలేదు అంది. ఆ పూట నుంచి మేమంతా షాపు హడావుడిలో పడిపోయాం. షాపు లోపల చెక్కారలు చేయించాలి, ఫోన్లు కొనాలి, కొత్త ఫర్నిచర్ చేయించాలి. నా దగ్గర ఉన్న మిగతా 15,000 ఇట్టే అయిపోయాయి. అది కాక ఇంటామె దగ్గర ఇంకో 10,000 అప్పు తెచ్చాం. ఆవిడ ప్రామిసరీ నోట్ మీద నా చేత సంతకం చేయించుకుంది. ఎందుకంటే ఆవిడకి అత్తయ్య మాటల ద్వారా ఊరిలో ఉన్న ఇల్లు, పొలం నా పేరిటనే ఉన్నాయని బాగా తెలుసు. షాప్ ఓపెనింగ్ ఆ రోజునే. నేను 2 రోజుల క్రితమే అత్తయ్యకి ఉత్తరం రాశాను. నా స్నేహితురాలు ఇక్కడ షాపు తెరుస్తున్నారు, నన్ను ఉండమంటున్నారు అని. ఆ రోజు మధ్యాహ్నం వత్సలొచ్చాడు. అనుకోకుండా రామకృష్ణ మఠం సెక్రటరీ దేశాయితో పాటు మద్రాసు వెళ్లాల్సి వచ్చిందట. అక్కడి నుంచి పని మీద ఇక్కడికి వచ్చాడుట. నా ఉత్తరం సంగతి అతనికి తెలియదు. నా పని అయిపోతే ఇద్దరం కలిసి ఊరు వెళ్ళవచ్చు అనుకున్నాడట. షాపు సంగతి అతనికి తెలియదు. నేను తీసుకువెళ్ళి షాప్ చూపించాను. జ్వాల నేను వద్దన్నా వినకుండా షాపుకి సౌగంధి అని పేరు పెట్టింది. బోర్డు అప్పుడే వచ్చింది. షాపుకి తగిలిస్తున్నారు. వత్సల్ షాపు చూసి చాలా బాగుంది అన్నాడు. జ్వాల షాపులో సామాన్ సర్దిస్తోంది. ఇంతలో ఒక కుర్రాడొచ్చి పుస్తకం ఏదో జ్వాలకు అందించాడు. అది చదువుతుంటే జ్వాల ముఖం వెలవెలాపోయింది. అదేమిటని మేమంతా చుట్టుముట్టాం. షాపుని ఆ రోజు సాయంత్రం ప్రారంభించాల్సిన ప్రసిద్ధ సోషల్ వర్కర్ మాలినీదేవి అర్జెంటు ప్రోగ్రాం రావడంతో ఆ రాత్రి ఊరు వెళ్ళిపోయిందట. తాను చాలా చింతిస్తున్నానని వ్రాసింది. ఇంకెవరున్నారు, ఇప్పుడెవరొస్తారు అని మేమంతా హడావుడి పడుతుంటే జ్వాల నిబ్బరమైన స్వరంతో చెప్పింది. ఎదురుగుండా భగవంతుడు పంపినట్లున్న ప్రత్యేక వ్యక్తిని వదిలి ఎవరు ఎవరు అంటారేమిటి వెర్రి వాళ్ళలా అంది జ్వాల. ఎవరు అన్నామందరం ఆతురతగా. అదిగో వత్సల మన షాపుకి ప్రారంభోత్సవం చేస్తారు అంది.
నేను వత్సల్ ఒప్పుకోడని అన్నాను. జ్వాల సరాసరి అతని దగ్గరకు వెళ్ళింది. 2 చేతులు జోడించింది. వత్సల్ గారు, మాకు తెలిసినంత వరకు మీకంటే ఆత్మీయులు, అర్హులైన వారు మాకెవ్వరూ లేరు. మీ సౌగంధికి చదువు చెప్పించి ఇంత వృద్ధిలోకి తెచ్చినట్టే మా సౌగంధి కూడా వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి. మీరు షాపుకి ప్రారంభోత్సవం చేయాలి. భగవంతుడి కోరిక కూడా అదే కాబట్టి ఆ మాలిని దేవికి అర్జెంటు పని కల్పించి ఊళ్ళో లేకుండా పంపించేశాడు అంది. చివరి మాటకి అందరూ పక్కన నవ్వారు. నాకు అలవాట్లేదు అన్నాడతను. అలా అనకండి. మీ మామిడి తోటలో మీరు మొక్కలు నాటలేదు, ఇది కూడా అంతే. మా కాళ్ల మీద మేము నిలబడాలి అనే ఆశాజ్యోతిని వెలిగిస్తున్నారు మీరు. నేను అతనేదో అనబోతుంటే, మీరు కాదు అంటే మేమంతా ఇక్కడ ప్రాయోపవేశం చేసేస్తాం అంది. అది కాదు, ఇందులో ఏముంది చెప్పండి షాపుని చూపిస్తూ. ఈ సౌగంధి కూడా మీదే అనుకోండి అంది. వత్సల్ నా వైపు చూశాడు. ఒప్పుకో వత్సల్ అన్నాను. వత్సల్ ఒప్పుకుంటున్నారు అంది జ్వాల. అతను ఆ మాటకు అభ్యంతరం చెప్పలేదు. మర్చిపోయాను, నేను మీకు మంచి భోజనం బాకీ అంది సుదేష్ణ. అదేమిటి? నేను మోచేతి మీద గిల్లాను. వాళ్ళకిందాకే వత్సల్ దగ్గర షాప్కి డబ్బెలా వచ్చిందో ఆ మాట ఎత్తవద్దని వాగ్దానం తీసుకున్నాను. ఏం లేదు అంది సుదేష్ణ. సాయంత్రం 6 గంటలకి షాప్ ఓపెన్ అయింది. మాకు తెలిసిన కొద్ది మందిని పిలిచాం. మధు కూడా వచ్చాడు. కెమెరా తెచ్చాడు. వత్సల్కి నేను దండ వేస్తుంటే ఫోటోతో పాటు జ్వాల పుష్పగుచ్చం తెచ్చింది. వత్సల్ కత్తిరిస్తుంటే అతనికి ఓవైపు నేను, మరోవైపు జ్వాల నిలబడి ఉన్నాం. మధు క్షణక్షణం ఫోటో క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు. వత్సల్ లోపలికి వచ్చి షాపులో అరేంజ్ చేసినవన్నీ చూశాడు. లాంఛనప్రాయంగా మీరేదైనా కొనాలి అంది సుప్రియ. ఈ షాప్ మొత్తం ఖరీదు చెబితే సరి, ఆయన షాపుని ఏకంగా కొనేస్తారు అన్నాడు మధు నవ్వుతూ. అమ్మో, ఆ విధంగా షాప్ కొట్టేయాలని మధు ప్రయత్నం అంది సుప్రియ. వత్సల్ బంగారు రంగులో ఉన్న ఒక షాల్, ఒక స్వెట్టర్ కొన్నాడు. ఆహా, ఏం సెంటిమెంటో, వాళ్ళ అమ్మకి కాబోలు అన్నారెవరో. అతిథులంతా వచ్చి వెళ్ళిపోయారు. అందరూ షాపు చాలా బాగుందని మెచ్చుకున్నారు. వచ్చిన వారిలో కొంతమంది గాజులు, పౌడర్లు కూడా ఓ పక్కన పెట్టమని, మరొకరు పుస్తకాలు కూడా పెట్టమని సలహా ఇచ్చారు. వత్సలు వెళుతున్నానని అంటుంటే జ్వాల హఠాత్తుగా అతని చెయ్యి పట్టుకుని ఊపింది. మీ మేలు జన్మలో మరవలేను అంది. ఆ రాత్రి నేను వత్సల్ హోటల్కి భోజనానికి వెళ్ళాం. నాకెంతో ఇష్టమైన హోటల్ అది, డ్రీమ్ హౌస్. వత్సల్ని ఇదివరకు 2-3 సార్లు తీసుకువెళ్ళాను. మద్రాస్ ఎందుకు వెళ్ళావు అని అడిగాను. మామిడి పళ్ళు ఎగుమతి వివరాలు కనుక్కుందామని. మనం డైరెక్ట్గా బొంబాయి, ఢిల్లీ పంపిస్తే చాలా లాభం. దేశాయ్ గారికి తెలిసిన ఒక పంజాబీ ఫ్రెండ్ మద్రాసులో ఉన్నాడు మరి. వత్సల్, ఎంతైనా దేశాయ్ గారు పరిచయం అయిన తర్వాత నీలో కాస్త మార్పు వచ్చింది అన్నాను. అతనికి డబ్బు షాప్కి ఖర్చు పెట్టేశానని ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. నేను భయపడుతున్న సంగతి రానే వచ్చింది. వత్సల్ అడిగాడు, నీ డైమండ్ కమ్మలు రెడీ అయినాయా? నేను తలదించుకున్నాను. దాహం లేకపోయినా గ్లాసులో నీళ్లు తాగాను. అవసరం లేకపోయినా ఉప్పు అందుకుని వేసుకున్నాను. నేను తింటున్నది అన్నమో కూరో తెలియనట్లు ప్లేట్లో వేళ్లతో కదుపుతున్నాను. అతనికి జరిగింది చెప్పటమా మానటమా అనే మీమాంసలో ఉన్నాను నేను. చివరకు తెగించి ధైర్యం తెచ్చుకుని చెప్పేశాను. వత్సల్ షాక్ తిన్నట్టు ఆగిపోయాడు. ఈసారి మంచినీళ్లు తాగడం అతని వంతయింది. నేను జ్వాలపడిన వేదన అంతా చెప్పేశాను. అతను వెనక్కి ఆనుకుని ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత అన్నాడతను, సౌ, అన్నానని నువ్వు కోపం తెచ్చుకోవద్దు. నీ మీద జ్వాల ప్రభావం చాలా ఉంది. నీ స్నేహం, మంచితనం ఆ అమ్మాయి బాగా ఉపయోగించుకుంటోందని నాకు అనిపిస్తోంది. అలా అనకు వత్సల్, జ్వాలనేమీ అనకు. పాపం తను ఎన్ని బాధలు పడింది. బాధలు ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. మన బాధలు తీసుకువెళ్ళి ఇంకొకరి మెడకి చుట్టకూడదు కదా. కాస్త ఆగి అన్నాడు, ఈ షాప్ పెట్టడం అనేది నీ స్వయం నిర్ణయం అయి ఉంటే నేనేమీ అనేవాడిని కాదు. కొంతమంది తెలివిగల వాళ్ళు వారి కలలని ఇంకొకరి ద్వారా అమలుపరుస్తారు. అయినా నీ డబ్బు నీ ఇష్టం అనుకో. అలా అనకు. నువ్వట్లా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ షాప్ నా కోసమే అనుకో నువ్వు. ఓకే, నువ్వెలా అనుకోమంటే అలా అనుకుంటాను. అతను మళ్ళా భోజనం చేయసాగాడు. అతని భోజనం త్వరగా అయిపోయింది. గడియారం చూసుకుంటూ
ఆఖరి బస్సుకి టైం ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నా మీద కోపం వచ్చిందా? లేదు. నేను నిన్ను అడగకుండా అంత డబ్బు ఖర్చు పెట్టేశానని. నాకేం లేదు, చెప్పానుగా. అంతా నీ డబ్బు, నీ ఇష్టం. ప్లీజ్ అలా అనకు, ఆవేశంగా అన్నాను. నా డబ్బెలా అవుతుంది? అంతా నువ్విచ్చిందే, నీ కష్టార్జితం. చాలు ఆపు. అతను లేవబోతూ ఆగి కూర్చుండి టేబుల్ మీద గ్లాస్ వైపు చూస్తూ అన్నాడు. నా కష్టార్జితమే కావచ్చు, కానీ నాకంటే అమ్మ కష్టం అందులో ఎక్కువ ఉంది. నేను తనని చీరలు కొనుక్కోమనిస్తే పీనాసి దానిలా చవక రకంవి కొనుక్కుని అందులో నుంచి డబ్బు పక్కన పెట్టేది. ఒక్క చీరకే కాదు, వంట చేయలేకుండా ఉన్నావు, మనిషిని పెడతానమ్మా అంటే ఎందుకురా, ఆ డబ్బు పక్కకు పెడితే సంవత్సరానికి 2000 పైన అవుతుంది అనేది. ఏం చేస్తావమ్మా డబ్బు ఇలా దాచి అంటే? చేయడానికి ఎంతో ఖర్చు ఉంది, నువ్వే నా చేతికి రానియవు. సౌకి నగలు ఏమంతా ఉన్నాయి చెప్పు అనేది. ఇలా ఎన్నో. అయినా అవన్నీ చెప్పినా నీకు అర్థం కాదు. అతను బిల్లు చెల్లించి లేచి వెళ్ళిపోయాడు. నేను వెంటనే లేవలేదు, అలాగే కూర్చుండిపోయాను. అతను వెనక్కి తిరిగి వచ్చాడు. ఒక్క క్షణం టేబుల్ దగ్గర ఆగాడు. ఆ తర్వాత నా చేయి పట్టి లేవదీసి మౌనంగా బయటికి తీసుకొచ్చాడు. ఇద్దరం నడుస్తుంటే అడిగాడు, ఇంటావిడ దగ్గర అప్పు నువ్వెంత తీసుకున్నావు? 10,000 జవాబిచ్చింది. ఎంత వడ్డీ? 105 రూపాయలు. అతను ఇంకేం మాట్లాడలేదు. టాక్సీ వచ్చింది. ఇద్దరం అందులో ఎక్కాం. అతను నన్నింటి దగ్గర దించేశాడు. టాక్సీ పోనీ అన్నాడు. నేను నోరు విప్పి ఏదో చెబుతుంటేనే టాక్సీ కదిలింది. చేయి ఎత్తి ఆపే లోపలే అది వెళ్ళిపోయింది. నేను నిర్విణ్ణురాలినైనట్టే నిలబడిపోయాను. వత్సల్కి బాగా కోపం వచ్చింది. లేకపోతే అలా చెప్పకుండా వెళ్ళడు. చిన్నప్పుడు కూడా అంతే. కోపం వస్తే చెప్పకుండా పొలం వెళ్ళిపోయేవాడు. నేను నిట్టూర్చి లోపలికి వచ్చాను. వత్సలు వెళ్ళి 3 రోజులైంది. ఈ 3 రోజులు నాకు నెత్తి మీద కొండంత భారం ఉన్నట్టుగా గడిచాయి. వత్సల్ ఆ రోజు హఠాత్తుగా వాకిట్లోంచి వెళ్ళిపోవడం మాటి మాటికి గుర్తుకు వచ్చి నన్ను శూలంతో పొడుస్తున్నట్టుగా ఉంది. ఒక్కోసారి సిరిపురం వెళ్ళిపోదామా అనుకోసాగాను. అత్తయ్య కమ్మల గురించి అడిగితే ఏమని జవాబు చెప్పను? అత్తయ్య, నాకు నగలు అవసరం లేదు, ఆ షాపు నాకు చాలా ఇష్టం అంటే ఆవిడ నమ్ముతుందా? నేను ఆవిడను ఒప్పించగలిగే సమాధానం దొరికే వరకు ఆ ఊరు వెళ్ళను అనుకున్నాను. వత్సల్కి పెద్ద ఉత్తరం రాశాను. అది మొదట కోపంతో, తర్వాత పోట్లాడుతున్నట్లుగా, ఆ తర్వాత అలక వహించినట్లుగా, చివరికి అతన్ని బ్రతిమలాడుతున్నట్లుగా, మరీ చివరికి జరిగిన దానికి నేను చాలా పశ్చాత్తాపపడుతున్నట్లుగా ఉంది. అదంతా ఒకసారి చదువుకున్నాను. నాకెందుకో నచ్చలేదు. ఉత్తరం చించేశాను. ఐ లవ్ యూ అని ఒక్క మాట టెలిగ్రామ్ ఇచ్చి నా మనసు చెప్పేస్తాను అనుకుని లేచి బట్టలు మార్చుకుని చెప్పులేసుకుని గేటు తీసుకుని బయటికి వస్తున్నాను. ఇంతలో వాకిట్లో పోస్ట్ మ్యాన్ వచ్చి సైకిల్ దిగి ఉత్తరాలిచ్చాడు. అందులో ఒకటి ఢిల్లీ నుంచి జ్వాలకొచ్చింది. రెండోది చూడగానే నా గుండెలు ఆదుర్దాగా కొట్టుకున్నాయి. అది వత్సల్ వ్రాసింది. అది చూస్తుంటే నాకు భయము వేస్తుంది, సంతోషము కలుగుతోంది. అందులో ఏం రాశాడో అని ఆదుర్దాగా ఉంది. ఉత్తరం తీసుకుని వచ్చి వరండా మెట్ల మీద కూర్చుని కవరు ఒక్క క్షణం అటు ఇటు తిప్పాను. ఇది చదివిన తర్వాత నా మనసు ఇంకా బాధపడదు కదా. ఏమో, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. డబ్బు షాపుకి ఖర్చు పెట్టినప్పుడే ఇలాంటివి ఎదుర్కోవడానికి నేను సిద్ధమై ఉండాలి. నేను గట్టిగా ఊపిరి తీసుకుని ఉత్తరం చించి చదవసాగాను. క్రమంగా నా మనసులో భయ సంకోచాలు పటాపంచలైపోయినాయి. నేనెన్నడూ ఎరగని ఆనందం, థ్రిల్ నా మనసంతా ఉత్తరం చదువుతున్న కొద్దీ ఆవరించుకోసాగింది. వత్సల్కి ఇంత బాగా ఉత్తరం రాయగలిగిన నైపుణ్యం ఉందని నాకింతవరకు తెలియదు. అందులో ఇలా ఉంది: ప్రియమైన సౌ, నేనిక్కడికి క్షేమంగానే చేరాను. ఆ రాత్రి అలా రావడం నాది తప్పుగా అనిపించి మనసంతా మదనగా ఉంది. వచ్చినప్పటి నుంచి అదేం చిత్రమో ఒక్క చిన్న పని కూడా ఏకాగ్రతగా చేయలేకపోతున్నాను. సౌ, నేను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. అమ్మకేం జవాబు చెప్పాలి అన్నదే నాకు పెద్ద ప్రశ్నార్థకంగా అయింది. ఈ పరిస్థితిలో అమ్మ మనసును నొప్పించకుండా ఒప్పించగలగాలి. ఆ పని నా వల్ల కాదు అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత పొలం వెళ్ళాలనే అనిపించలేదు. ఇంట్లో కూడా ఉండబుద్ధి కావడం లేదు. ఏమిటో మనసంతా దిగులు, అశాంతి.
అభిప్రాయ భేదాలు ఎన్నైనా రావచ్చు, కానీ మనుషులు ఒకరికొకరు దూరం కాకూడదు. ఇలా దూరం అయితే ఒక అగాధం ఏర్పడుతుంది. అదే ఒక్కోసారి పెద్దదిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. మామూలు ఆడపిల్ల అయితే రవళ దిద్దులు పెట్టుకుని ముఖ సౌందర్యం ఇనుమడింప చేసుకుంటుందేమో, కానీ నువ్వలా కాదు. స్వతంత్ర ప్రవృత్తి కావాలనే ఒక ప్రయత్నానికి పునాది వేసుకున్నావు. ఇది అభినందించాల్సిన విషయమే కానీ బాధపడాల్సిందేమీ లేదుగా. డబ్బు నీకిచ్చేసింది అమ్మ, అది నీది. దాంతో నువ్వు ఆనందంగా ఉండాలని మా ఆశ. ఆ ఆనందం ఎలాంటిదో నువ్వు నిర్ణయం చేసుకోవాలి, కానీ మేం కాదు. ఆడపిల్లలకి నగల కంటే మించిన ఆనందం ఇంకేం లేదు అనుకోవడం అమ్మది పాతకాల ఛాందసపు అభిప్రాయం కావచ్చు. నేను అలా అనుకోవడం లేదు. సౌ, ఈరోజు మంచం మీద పడుకుని నువ్వు కాశ్మీర్ నుంచి వ్రాసిన ఉత్తరం చదివాను. నేను కావాలని తపిస్తున్న సౌ ఈ ఉత్తరంలో అక్షర రూపంగా నాకు సాక్షాత్కరించింది. అప్పుడప్పుడు నీ ప్రవర్తన మాటలు చూసి నువ్వు యాంత్రికంగా మారావని భయపడతాను. ఇది చూస్తే అది పోయింది నాకు. సౌ, మనిద్దరి మధ్య అసలు అభిప్రాయ భేదాలు రాకూడదు, కానీ మనుషులన్న తర్వాత రావడం చాలా సహజం. ఎందుకంటే ఏ ఇద్దరు ఒక్కరీతిగా ఆలోచించలేరు కాబట్టి. అది మనం తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా దాన్ని దూరం చేయాలి. డబ్బు మన మధ్య ఎప్పుడూ ఏ విధంగానూ ప్రశ్నార్థకం కాకూడదు. కానియను నేను. దయ ఉంచి ఇదొక్కటి అర్థం చేసుకో. మొన్న మన సత్యం మాస్టారు హైదరాబాద్ వస్తుంటే మన ఇంటామకి 10,000 పంపేసి ఆ ప్రామిసరీ నోట్ తెప్పించేశాను. ఈసారి ఎప్పుడైనా డబ్బు అప్పు కావాలంటే ఒక్క మాట నాకు చెప్పి, నేను కాదు అన్నప్పుడు నువ్వు ఇంకెక్కడైనా ప్రయత్నం చెయ్యి. భగవంతుడు నన్ను నీకిచ్చిందెందుకు? ఎప్పుడూ నీ ముఖం చిరునవ్వుతో ఆనందంతో వెలుగొందుతూ ఉండాలనే కదా. సౌ, నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. నిన్న ఏం చేశానో తెలుసా? మామిడి తోటలో ఉన్నాను. టైం చూస్తే రైలు వచ్చే వేళ అయింది. ఆదరాబాదరాగా స్టేషన్కు వెళ్ళాను. రైలు వచ్చింది, వెళ్ళిపోయింది. నువ్వు రైల్లోంచి దిగలేదు. నా మనసులో ఆశ క్రమంగా ఆరిపోయింది. ఇంటికి వచ్చి నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. సౌ, వెంటనే నువ్వు ఇక్కడికి రా, లేకపోతే నేనే వస్తాను. నీ వత్సల్. ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదువుకున్నాను. అది మడిచి కవర్లో పెడుతుంటే దాంట్లో ఇంకో ఉత్తరం కనిపించింది. తెరిచి చదివాను. అత్తయ్య వ్రాసింది. సౌకి. అత్తయ్య ఆశీర్వదించి వ్రాయినది. వత్సల్ నిన్న నాకు ఒక విషయం చెప్పాడు. తనకేదో అర్జెంట్ అవసరం వచ్చి నేను నీకిచ్చిన 25,000 తీసుకుని వాడుకున్నానన్నాడు. నేను చెడామడా తిట్టాను. నీకసలు బుద్ధుందా? ఆడపిల్లకిచ్చిన సొమ్ము తీసుకుంటావా అన్నాను. అవసరం వచ్చిందమ్మా అన్నాడు సనుగుతూ. అయినా తెలియక అడుగుతాను. వాడు అడిగితే అడిగాడు, నువ్వెలా ఇచ్చావు అని. నువ్వింత వెర్రిమాలోకమైతే ఎలా బ్రతుకుతావు? ఆడవాళ్ళ దగ్గర బాగా నగలుండాలి. అవి మన కోసం కాదే అమ్మా, సంసారంలో ఎదుర్కోవడానికి. అందుకే మన పెద్దవాళ్ళు ఈ ఆచారం పెట్టారు. ఒట్టి దద్దమ్మలై కాదు. నువ్వు వాడికి ఇలా డబ్బిచ్చేయడం నాకేం బాగాలేదు. వాడి చేతిలో కానీ నిల్వ చేసుకోడు అనేగా నీకిచ్చింది. నేను వాడికి దక్కనీయకూడదని నీ చేతిలో పెడితే నువ్వు కాస్త అదంతా వాడి చేతిలో పెట్టేశావు. ఆ దేశాయి గారు వచ్చిన తర్వాత వీడికి బాగానే తిరుగుళ్ళు ఎక్కువైనాయి. ఒక్క క్షణం ఇంటి పట్టున ఉండడం లేదు. అదేమంటే ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది అంటాడు. నువ్వు చప్పున వచ్చి ఆ 3 ముళ్ళు వేయించుకుని వాడిని ఇంటిని చూసుకో. నాకింకా ఈ దిగులు పెట్టకు. పండితుల వారు 4 రోజుల్లో మంచి లగ్నం ఉందని చెప్పారు. నేనది ఖాయం చేయించేస్తున్నాను. నువ్వు వీలైనంత త్వరగా రా. ఇట్లు ఆశీస్సులతో అత్తయ్య. ఈ ఉత్తరం చదివిన తర్వాత నాకు ఇంకా సంతోషం వేసింది. అయితే అత్తయ్యకి వత్సల్ తను ఆ డబ్బు తీసుకున్నానని చెప్పాడన్నమాట. వత్సల్ నిజంగా ఎంత మంచివాడు. ఆ క్షణంలో అతని ఒడిలో తలదాచుకోవాలనిపించింది. నేనెంత పుణ్యం చేసుకున్నానో కదా. వత్సల్, అత్తయ్య ఈ ఇద్దరు మంచివాళ్ళు నాకు వరంగా లభించారు. మొత్తానికి డబ్బుని గురించిన ఒక పెద్ద బెడద నాకు తప్పిపోయింది. వత్సల్ ఉత్తరం పెదవులకు ఆనించుకుని థ్యాంక్ యూ డియర్ అనుకున్నాను. పోస్టాఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చాను. వత్సల్, నీ ఉత్తరం అందింది. థ్యాంక్ యూ. నేను రాను, నువ్వే రా. నీ సౌ. టెలిగ్రామ్ ఇచ్చి ఇంటికి వస్తుంటే ఈ లోకమంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది. ఇదేమిటి, నా తల మీద భూతంలా ఎక్కి కూర్చున్న ఆ భారం అంతా ఎక్కడ దిగిపోయింది?
నా మనసు చాలా ఉత్సాహంగా తేలికగా ఉంది. ఆ రోజు నా పుట్టినరోజు. జ్వాల ఊర్లో లేదు, బొంబాయి వెళ్ళింది. పుట్టినరోజుల్లాంటి సెంటిమెంట్స్ జ్వాలకి లేవు. అదంతా సిల్లి, మనసులో ఏమీ ఉండదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపాలనే ఆరాటం. నిజమైన ప్రేమకి నిదర్శనం కేకులు, గ్రీటింగ్ కార్డులు కాదు. ఎప్పుడూ ఆత్మీయంగా ఉండాలి. నేను ఊళ్ళో ఉండడం లేదని తిట్టుకోకు అంది. నేనేం తిట్టుకోను అన్నాను. అసలు ప్రతి చిన్నదానికి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుందేమిటి అంది సుప్రియ. అది ఆమె నమ్మిన నిజం. ఇందులో వ్యతిరేకమని మనం ఎందుకు అనుకోవాలి అన్నాను. ఏమో, ఒక్కోసారి జ్వాల మాటలు చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఇంకోసారి ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టుగా ఉంటుంది అంది. స్వతంత్ర ఆలోచన గల మనిషి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు అన్నాను. ఆ రోజు ఉదయం నేను ఇంకా లేవలేదు. పని మనిషి వచ్చి లేపింది. అయ్యగారు వచ్చారమ్మా. నేను గభాలను లేచి కూర్చున్నాను. వత్సల్ లోపలికి వచ్చాడు. గుమ్మానికి ఆనుకుని నిలబడుతూ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. లేవగానే అతన్ని చూడడం నాకెంతో ఆనందం అనిపించింది. నైటీలో ఉన్న నేను పరుగున వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేశాను. ఏదో చెప్పాలని ఎంతగానో అనిపించింది. కానీ నాకు నోటి నుంచి మాట రాలేదు. అంత ఆనందంగా అనిపించింది. అతను రాకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఆ రోజంతా ఇద్దరం కలిసే తిరిగాం. గుడికి వెళ్ళాం, హోటల్లో భోజనం చేశాం, సినిమాకి వెళ్ళాం. సినిమాలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కూర్చున్నాం. ఇద్దరం ఎప్పుడు ఎంతో మాట్లాడేవాళ్ళం. ఈరోజు మాటలే లేవు. వాటి అవసరమే మాకు కనిపించలేదు. ఒకరి ప్రక్కన ఒకరు, చేతిలో చెయ్యి, ఆ స్పర్శ చాలు. మేమెంత స్నేహితులమో, ఒకరినొకరు కావాలని ఎంతగా అనుకుంటామో చెబుతోంది. అసలు ఆ భావన ఎంతో హాయిగా ఉంది. మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదం పటాపంచలై నామరూపాలు లేకుండా పోయింది. అసలు అది పోయిందా, లేక వత్సల్ దాన్ని తరిమి కొట్టేశాడా? రెండోది నిజం. అతను రక్కసి లాంటి అభిప్రాయ భేదాన్ని జయించి శాంతి స్థాపన చేశాడు. అతను అలా మనసు విప్పి ఉత్తరం వ్రాయకుండా ఉంటే నేను ఇలా జరిగిందంతా మర్చిపోగలిగేదాన్ని కాదేమో. ఏదైనా ఈ ఘనత అతనిదే. నన్నదంతా మర్చిపోయేలా చేశాడు. ఆ రోజు రాత్రి హోటల్లో భోజనం చేస్తుండగా అన్నాడు వత్సల్. అమ్మ లగ్నం పెట్టిస్తానని అంటోంది సావ్. నేను ఒక్క క్షణం ఆగాను. చూడు వత్సల్, మనం ఎంత హాయిగా ఉన్నామో. పెళ్లి చేసుకుంటే ఈ ఆనందం ఉండదేమోనని నాకు చాలా బెంగగా భయంగా ఉంది. వత్సల్ చేయి చాచి నా చేతి మీద ఆనించాడు. సౌ, చాలా వేరుగా ఆలోచిస్తున్నావు. పెళ్ళైపోతే ఇంతకన్నా చాలా బాగుంటుంది. నేను తల విదిలించాను. అప్పుడు మన మధ్య ఈ స్వేచ్ఛ అభిప్రాయ వ్యక్తం అనేది పోతుందేమో. పోదు. పెళ్ళి మనిద్దరి మధ్య ఇంకా స్వతంత్రాన్ని, ఇష్టాన్ని పెంచుతుందే తప్ప తగ్గించలేదు. నీ సందేహం నాకు అర్థమైంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ ఒక్క విషయంలో నా మీద నమ్మకం ఉంచు. మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు లేవని అమ్మ చెప్పమంది. నేను కళ్ళెత్తి అతని ముఖంలోకి సూటిగా చూశాను. అతని ముఖం ఒక అపూర్వమైన ఆనందంతో నేనెన్నడూ ఎరగనంత ఆకర్షణీయంగా ఉంది. నేను అతని ముఖం మీద నుంచి చూపులు మరల్చుకున్నాను. ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం తొలగి శాంతి వాతావరణం నెలకొన్నది. మళ్ళీ దాన్ని పాడు చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అతనితో తర్కం పెట్టుకోవడానికి మనసు సుతరాము అంగీకరించడం లేదు. అందుకే మౌనంగా ఊరకుండిపోయాను. అతను నా చెయ్యి నొక్కి వదిలేశాడు.